తర్వాత చిన్నపిల్లలు చెప్తే వింటానా? నీకేం తెలుసురా అంటానా? అనమా? నేను కూడా తప్పే చేశాను, చంపేశారు. ఓకే, ఒక పాయింట్ గమనించాలి. రాజు పెళ్ళి కాదు ఇది. రాజు పెళ్ళి, రాజు తన పెళ్ళికి విందు ఏర్పాటు చేయటం లేదు. ఎవరి కొరకు ఈ విందు ఏర్పాటు చేయబడింది? కుమారుని పెళ్ళి విందు. రాజు అంటే ఆటోమేటిక్గా ఏమని చెప్పారు? తండ్రి, దేవుడు. ఆయన కుమారుడు ఎవరు? పెళ్ళి విందు అంటే ఆయన పరిపాలన స్వీకరించాలి. స్వీకరించడానికి కొంతమందికి నచ్చలేదు. నచ్చకుండా ఏం చేశారు వాళ్ళు? సాకులు చెప్పారు. ముందు మాకు ఇష్టం లేదన్నారు. అంటే ఎన్నిసార్లు పంపించాడు? ఆఖరణ ఏం చేశారు వాళ్ళు? ఆహ్వానించబడిన వారు అవమానించారు, చంపేశారు. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో 1-2 వచనాలు చదవండి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వారి నుంచి పాడుదలు వినుడి. సమస్త సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండను. ఆయన దాన్ని మావుగా తవ్వి రాళ్ళని ఏది అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించెను. ఎలాంటి ద్రాక్ష తీగ? ఎస్. తర్వాత దాని మధ్యను గురుజు ఒకటి వేయించి ద్రాక్ష నుండి తొలగించెను. ద్రాక్ష పండ్లు మలెక్కవలనని ఎదురు చూస్తుండెను, కానీ అది 6 ద్రాక్షలు కాచెను. దేవుడు దేన్ని ఆశించాడు? ద్రాక్ష తోట ఏది? ఇశ్రాయేలీయులు తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చాడు. ఎస్. ఎలాంటి ద్రాక్ష తీగది? శ్రేష్టమైనది. అక్కడుండే రాళ్ళు రప్పలన్నిటిని తీసేసి 80వ కీర్తన 8వ వచనంలో 80వ కీర్తన 8వ వచనంలో నీవు ఐగుప్తులోనికి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనుల వెదగొట్టి దాన్ని నాటితివి. రాళ్ళను తీసేసాడంటే అన్యజనులను వెళ్ళగొట్టాడు, నాశనం చేసి ద్రాక్ష తీగ అని ఎవరిని అక్కడ ఉండమన్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 7వ వచనము. ఇశ్రాయేలు అంటే దేవుని ద్రాక్ష తోట. ఓకే. వనము. ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడేది. ఏ ఫలము? ద్రాక్ష పళ్ళు అంటే అన్నాడు కదా, ద్రాక్ష పళ్ళు ఫలింపవలనని ఎదురు చూచుచుండేను, కానీ అది ఏ ద్రాక్ష కాసింది? కారు ద్రాక్షలు తీయగుంటుంది కదా. మంచి ద్రాక్ష అయితే ద్రాక్ష పళ్ళు అంటే ఏమని అర్థం చెప్తున్నాడు చూడండి. తర్వాత న్యాయము కావాలని చూడగా ఏం కనబడింది? నీతి కావాలని చూడగా బలాత్కారానికి గురైన వారు ఏడుస్తున్నారు. నీతిగా జీవించాలని ఎవరు జీవించాలని ఎక్కడి తీసుకొచ్చాడు? దేవుడు వారిని కఠినంగా దండించాడు. ఎవరిని? ఈ స్థితిలో దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు? అదే ఫలము ఫలించాలని. ఏ ఫలము? నీతిగా న్యాయంగా అందరితో వ్యవహరిస్తున్నామా?
మనతో అన్యాయంగా ప్రవర్తించిన వారితో కూడా న్యాయంగా వ్యవహరిస్తామా? అంటే ఏ ఫలం ఫలిస్తున్నాం? పాట పాడతారు, నీతి స్వరూప న్యాయ ప్రదాత. కారు ద్రాక్షలు కాచిరే కఠిన. ఒకవేళ మనము నీతి న్యాయంగా ప్రతి ఒక్కరితో వ్యవహరించడానికి ప్రయత్నం చేయకపోతే ఏ ఫలం ఫలిస్తున్నాం? మాట్లాడటం లేదు ఎవరు. నిజం మాట్లాడడానికి కష్టంగా ఉంటుందేమో. నేను ఫ్యామిలీతో తీసుకుంటాను, ప్రతి ఒక్కటి మాట్లాడతాను, రెండింటికి సంబంధింపజేసి మాట్లాడతాను. భర్త ప్రతి క్షణము ప్రతి సందర్భంలో నీతిగా న్యాయంగానే మీతో వ్యవహరిస్తారా? ఏ స్త్రీ చెప్తుంది, ఏ సోదరి చెప్తుంది? ఎవరు మాట్లాడతారు? ఓకే. భార్య అన్ని సందర్భాల్లో అన్ని పరిస్థితుల్లో భర్తకు లోబడ్డం మా భాగ్యమని ఎంచుకుని లోబడుతుందా? ఎవరి భార్య అయినా భాగ్యము భర్తకు లోబడ్డం అని. అపురూపంగా ఇష్టపూర్వకంగా లోబడే భార్య. రెండు వైపులా లోపాలు ఉన్నాయి. ఎన్ని వైపులా? ఇద్దరూ సరిదిద్దుకోవడానికి ఈ క్లాస్ ఎవరు ఏర్పాటు చేశారు? ఓకే, ఇశ్రాయేల్ పరిస్థితి అది. విందు భోజనము అంటే క్రొత్త జీవితాన్ని గురించి తన కుమారుడు ప్రకటిస్తాడు. దేవుని కుమారుడు ఎవరు? రాజు కుమారుడు ఎవరు? రాకుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. దాన్ని అర్థం చేసుకుని స్వీకరించి లోబడాలి. జీవితం మారుతుంది. ఆయన పరిపాలనను స్వీకరించాలి. ఎవరి పరిపాలన? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని ఎవరన్నారు? యేసుక్రీస్తు అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట అన్నాడు. 19వ వచనంలో రాజు ఎవరు? రాజు దేవుడు. రాకుమారుడు ఎవరు? పెళ్లి విందు అంటే ఆయన్ని ఆయన పరిపాలనకు లోబడ్డం ఏమిటో మీరు గమనించాలి, అంగీకరించాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. 22వ అధ్యాయంలో అది చదివాం కదా. 21వ అధ్యాయంలో చెప్పిన దాన్ని ఇప్పుడు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పిన వాటికి కంటిన్యూషనే 21వ అధ్యాయము. చెడ్డ కాపుల గురించి వినే ఉంటాము కదా. 33వ వచనం నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 33. చెడ్డ కాపులు. మనకు టైం చాలదేమో. చెడ్డ కాపులు అంటే గుత్తకు తీసుకున్నారు. కాపు కాసింది. తన వంతు భాగం మిమ్మల్ని యజమానుడు పంపిస్తే వారు ఏం చేశారు? 34 చదవండి. పండగకాలం సమీపించినప్పుడు పండగలో ఒక భాగం తీసుకుని వచ్చేటప్పుడు ఆ కాపుల యొద్దకు తన దాసుని పంపగా ఆ కాపులను దాసుని పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువ్వి. మరలా అతడు మునిపెట్ట కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసేది. తుదకు నా కుమార్ని సన్మానించుకుని తన కుమార్ని వారి ఎందుకు పంపింది. ఆయనను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకున్న రెండని తమ్ముడు తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట నిలుపుట పడవేసి చంపిరి. ఎవరా కుమారుడు అయి ఉండొచ్చు? రాజకుమారుడు ఎవరు? యేసుక్రీస్తును ఈ నాయకత్వం వహించిన మత నాయకులు ఏం చేశారు? ఎందుకు చంపేశారు? వారసుడిని ఎందుకు చంపితే వచ్చే లాభము? హలో, కొద్దిగా ఆలోచించండి. ఆస్తి అంటే ఏంటి? ఎన్ని ఎకరాల పొలం, లేక ఎన్ని బిల్డింగ్లు, ఎన్ని కోట్లు? కొద్దిగా గట్టిగా చెప్పండి. మైక్లో తీసుకుని మీ దగ్గర ఉంది కదా మైకు, అందులో చెప్పండి, అందరికీ వినపడుతుంది. కమాన్.
వారు చెప్పే బోధ ఇంకా అంగీకరించబడాలి. యేసుతో వచ్చి ఓకే ఓకే ఓకే. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 47వ వచనము 48వ వచనం చదవండి. యోహాను రాసిన సువార్త జాగ్రత్తగా ఒకదానితో ఇంకొకటి ఎలాగ సంబంధం కలిగి ఉన్నది, లింక్ ఎలాగ ఉందో చూచి ఆలోచించి చదవండి అంటున్నాను. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 47వ వచనము. అప్పటికి యేసు ప్రభు లాజరును సమాధిలో నుండి తిరిగి బ్రతికించాడు కదా. కాబట్టి ఎస్, మరియకు వచ్చి ఆయన చేసిన కార్యం చూసిన యూదుల్లో అనేకులు ఆయనకు విశ్వాసం ఉంచారు. 47వ వచనము. కాబట్టి ప్రధాన యాజకులను పరిచయులను మహాసభను సమకూర్చి, జాగ్రత్తగా వినాలి. మనం ఏం చేస్తున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచనలు చేస్తున్నాడే, మనం ఆయన ఇలా చూస్తూ ఓరపుని ఎలా అందరూ ఆయన విశ్వాసం ఉంచారు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుంటారని చెప్పింది. ఓకే, వాడి సమస్య ఏమిటి? సువార్తికులు పదును పెట్టాలి దేనిని? చెప్పండి. రోమిలు వచ్చి ఆక్రమించుకుంటారు మన స్థలాన్ని అనడంలో వారి ఉద్దేశం ఏమై ఉంటుంది? ముందుకొచ్చేయండి. వెనక ఎందుకు వచ్చున్నారు? మీరిద్దరు ముందుకు వచ్చేయచ్చు. వెళ్ళిపోతారా? ఓకే, కమన్ అమ్మా. అంటే ఇప్పటి వరకు యూదుల మీద లేక ఇశ్రాయేలీయుల మీద పెత్తనము చెలాయించేది ఎవరు? రోమియోలు అధికారం ఉంది, పెత్తనము చెలాయించేది ఎవరు? ప్రధాన యాజకుడు, మహాసభ వారు, శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు. ప్రజలందరూ యేసుక్రీస్తుని రాజుగా స్వీకరిస్తే తాము దేన్ని పోగొట్టుకుంటాం? అది వాళ్ళ బాధ. అది వాళ్ళ బాధ. ఎవరి బాధ? 47వ వచనంలో ఉందండి. ప్రధాన యాజకులు, మహాసభ వారు. మహాసభలో 70 మంది ఉంటారు. పరిచయులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, బంధువులు, వాళ్ళందరూ ఉంటారు. మత నాయకులు. వాళ్ళ బాధ అంతా ఏది పోద్దని? అధికారాన్ని ఎవరి మీద పెత్తనం చెలాయిస్తున్నారు? అప్పుడు ఇశ్రాయేలుకు రాజు లేడు. రోమిలు ఆధీనంలో ఇశ్రాయేల్ ఉంది, కానీ వాళ్ళకు కొంత స్వేచ్ఛ ఇచ్చాడు, మత స్వేచ్ఛ. ఎవరు? రోమిలు ఇచ్చారు. కొంతమంది ఏమంటారంటే గ్రీకులు ఇచ్చారని, అలెగ్జాండర్ ఇచ్చాడని, దాన్ని రోమిలు కొనసాగించారు అని. అలెగ్జాండర్నేమో ప్రధాన యాజకుడు అభినందించి దేవాలయంలో అతన్ని ఘనపరిచాడని, దేవాలయం లోపలికి తీసుకెళ్ళాడు, అన్యుడు కాబట్టి. నీ కత్తికి ఎదురే లేదు అని అలెగ్జాండర్తో అన్నాడని ప్రధాన యాజకుడు. పొంగించే, అభినందించే మాట అన్నందుకు మత స్వేచ్ఛ విషయంలో మేము జోక్యం చేసుకోము అని గ్రీకులు యూదులకు ఆ మత స్వేచ్ఛ ఇచ్చారు. రోమియోలు దాన్ని కొనసాగించారు. గ్రీకుల తర్వాత వచ్చిన రోమియోలు ఇప్పుడు రోమియోల అధీనంలో ఉంటే అందరూ యేసుక్రీస్తును రాజు అని ప్రకటించితే ఎవరు అధికారం పోద్దని? ప్రధాన యాజకులు, పరిచయులు, శాస్త్రులు, సద్దుకైలు ఆధిక్యత పోద్ది అని. అది వాళ్ళ బాధ. కాబట్టి ఏం చేయవచ్చు? ఈ యేసు అన్న వ్యక్తిని అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు. ఆ లాజరు కనబడుతున్నాడు. చనిపోయి 4 రోజులు ఎక్కడున్నాడు? సమాధిలో ఉండే ఆ శవాన్ని ఎవరు లేపారని? ప్రజలందరూ ఆ లాజర్ను యేసుప్రభుని చూసి యేసుప్రభు వైపు వచ్చేస్తున్నారు. ఎవరు లెక్క చేయటం లేదు. ఎవరిని? యాజకులు, ప్రధాన యాజకులు, పరిచయులు, శాస్త్రులు. అప్పుడు వాళ్ళకు బాధగా ఉంది. ఏం చేస్తే ఎవరిని అడ్డు తొలగిస్తే మన అధికారానికి, పెత్తనానికి ధోకా ఉంటుందని. అందుకు చదవండి పూర్తిగా. గట్టిగా చదవండి. టిఫిన్ పట్టలేదేమో సోదరి. ఏం చదివారు? ఎస్ ఎస్ ఎస్. ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి మీకేమీ తెలియదు, మన జనమంతా నశించుకున్నట్టు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవడం మీకు ఉపయోగమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పారు. 53వ వచనము. కాగా ఆ దినము నుండి వారు ఆయన చంపని ఆలోచించుకుంటుంది. ఎవరిని చంపేయాలి?
ఎందుకు చంపేయాలి? తమ గుప్పిట్లో ఉండే అధికారమును చేజార్చుకోకుండా ఉండాలంటే ఎవరిని చంపాలి? 12వ అధ్యాయము 10-11 వచనాలు చదివితే, అతన్ని బట్టి యూదుల్లో అనేకులు తన వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచింది కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపని ఆలోచన చేసింది. ఎవరిని కూడా చంపేయాలి? ఏది దాహము? ఏ దాహం వాళ్ళకు ఉంది? అధికార దాహం ఉంది. ఇక్కడ దాసులు ఎవరు? దాసుల్ని చంపేశారు కదా, దాసులు ఎవరు? ప్రవక్తలు. ప్రవక్తల్ని ఇశ్రాయేలీయులు, ప్రవక్తలు ఎందుకు వస్తారు? ధర్మశాస్త్రాన్ని మీరారు, విగ్రహారాధన చేస్తున్నారు, దేవుడు కఠినమైన దండన విధించబోతున్నాడు, మీరు మానుకోండి, లేకపోతే కఠినంగా దేవుడు మిమ్మల్ని సంహరిస్తాడు అని ప్రకటించేది, ప్రవచించేది ఎవరు? ప్రవక్తలు. నీ తప్పు దిద్దుకో అంటే ఎవరికైనా ఎలాగుంటుంది? కోపం వస్తుందా? భార్య చెప్తే భర్త ఎలాగా స్పందిస్తాడు? పురుషుడు. మీరు చెప్పకపోతే వాళ్ళని అడుగుతాడు, మీది అది తప్పండి, అలా చేయకూడదు, దిద్దుకోవాలి అని భార్య అంటే భర్త ఏం చేస్తాడు? కోపడితే ఏ వర్గానికి చెందిన వారము? నిజం చెప్పేశారండి. కాబట్టి మనకు ఏది సరైన దండన? మరణదండన. అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎక్కడ? భార్య తన తప్పును చెప్పితే భార్య మీద కోపం వస్తుందండి రామారావు గారు. దిద్దుకోవాలి. ఇంకా గొంగలి పురుగులాగా ఉంటే అలాగా ఎంతకాలం అయితే. నంబర్ ఎంత ఉందండి? 222 222. అలాగే భర్త తన లోపాన్ని చెప్తే భార్యకి ఎలాగుంటుంది? ఉక్రోషంగా ఉంటుందా? స్త్రీలు ఎవరు నిజం చెప్తారో చూద్దాం. ఎవరు నోరు విప్పితే వాళ్ళు నిజం చెప్తున్నారు. వాళ్ళు నోరు విప్పకపోతే నిజం చెప్పడానికి ఇష్టం. సరే, భర్త లోపం చెప్తే భార్య ఏం చేస్తుంది? తన లోపము భర్త చెప్పితే అది మనం చేయకూడదు, అలా కాకూడదు అంటే భార్య ఏం చేస్తుంది? ఏమనుకుంటుంది? నాకు అది గట్టిగా చెప్పమ్మా, మైక్ కావాలంటే మైక్ తెప్పిస్తాం, గట్టిగా చెప్పైతే. అంటే ఎవరు ఎప్పుడు చెప్పరు భర్తలు? నేను ఎప్పుడు చెప్పలేదమ్మా. అప్పుడు ఏం చేశారు? ఎలాగొచ్చింది? ఏ ఫీలింగ్ వచ్చింది అప్పుడు? ఇప్పుడు కాదు. ఏ ఫీలింగ్ వస్తుంది? కోపం వస్తుందా? కోపం వస్తుందా? హంతకుల వర్గానికి చెందిన వారం అవుతాము. కానీ ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకా ప్రాణాలతో ఉన్నాం. మారు మనసు పొంది దిద్దుకునే అవకాశం ఇంకా దేవుడు ఇచ్చాడా, ఇవ్వలేదా? ఆయన న్యాయవంతుడు. లోపాన్ని చెప్తాడు, లోపం తెలుసుకుని దిద్దుకోవడానికి ఆయుష్కాలాన్ని అందుకు. భర్త చెప్తే కష్టంగా ఉంటుందా? కన్నవారిని గురించి లోపము కన్నవారి లోపాన్ని గురించి భర్త చెప్పితే కోపం వస్తుందా? ఎవరు తల ఊపటం లేదు. నోరు విప్పకపోతే పోయారు, తల అయినా ఊపండి, అడ్డంగా అయినా అవును కానీ నోరు విప్పండి చూద్దాం. అబ్బా ఎంత మంచోళ్ళండి, నోరు కూడా విప్పారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆడవాళ్ళు దేనికైనా నోరు విప్పేస్తారండి, ముందే ఉంటారు. వారి నోట్లో అదేదో ఏ గింజ గింజ కూడా ఉండదండి. మీకు తెలుసు అది. అంటే అన్నీ చెప్పేసుకుంటారా? ఎవరితో చెప్తారు? భర్తతో చెప్తారా? కాదు, వాళ్ళ చిలికత్తలతో చెప్తారు. స్నేహితులు లేరా? ఉంటారు. అక్క చెల్లి కావచ్చు, తోబుట్టుకు కావచ్చు, పక్కన ఉండే వాళ్ళు కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, ఎవరైనా ఓకే. లోపాలు చెప్పితే వాళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎవరైనా మన లోపం మనకు చెప్తే మనకు కోపం వస్తే హంతకుల వర్గానికి చెందిన వారము. ఎవరిని చంపేమని రాజు తన సైన్యాన్ని పంపించాడు? ఎవరైతే తన దాసుల్ని చంపారో. ఎవరిని చంపారు వాళ్ళు? ఆ దాసులు మంచి పని చేయమన్నారా, చెడ్డ పని చేయమన్నారా?
ఈ విందు ఏర్పాటు చేయబడింది, రండి. సరే, చంపితే చంపారులే, నా కొడుకును పంపిస్తే వారసుడు అనుకుని గౌరవిస్తాడని కొడుకును పంపితే ఏం చేశారు వాళ్ళు? వారసుడిని చంపేస్తే ఏమవుతుంది? ఆస్తి అంతా మనది అవుతుంది. యేసు ప్రభువును చంపేస్తే ఇశ్రాయేలు మీద తమకు సంపూర్ణమైన అధికారం ఎల్లప్పుడూ ఉండిపోద్ది అని. అంటే యేసు ప్రభువును ఏమని అంగీకరించారు వాళ్ళు? హలో, ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. అంగీకరిస్తారు కానీ చాలా తప్పే అంటాం, కానీ అందరి ముందు ఒప్పుకోవడానికి ఇష్టపడతామా? చూడండి ఒకసారి, అంటే లేఖనాల్ని పరిశీలించాలి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 38 నుండి చదవండి 41 వరకు. ఎందులో ఆ కాపులు కుమారుని చూసి ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకున్న రెండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ పాపులను ఏమి చేయును అన్ను అడిగాడు. యేసు ప్రభు అడిగాడు. ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి. వారెవరు? ప్రధాన యాజకులు, పెద్దలు. 23వ వచనంలో చెప్పాడు, ప్రధాన యాజకులు, పెద్దలు. వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలములందు తనకు పంటలు చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట ఉత్తరించునని ఆయనతో చెప్పిరి. 45వ వచనము. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చి చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయమును. వాళ్ళకి అర్థమైందా? అర్థం కాలేదా? ఏది అర్థమైంది? యేసుక్రీస్తు ఎవరని అర్థమైంది? దేవుని కుమారుడని అర్థమైంది. ఇప్పటికీ కొంతమంది ఆయన దేవుని కుమారుడు కాడు, చనిపోయిన తర్వాత లేచిన తర్వాత దేవుని కుమారుడు అనే వాళ్ళు ఉంటారు. ఎందుకు చంపేశారు వాళ్ళు? ఈయన వారసుడు, తన అద్వితీయ కుమారుని పంపించాడు, తన కుమారుని పంపెను. కుమారుడు ముందా, పంపడం ముందా? నోరు విప్పడం లేదు. ఎవరు చదవలేదు ఎప్పుడు? యూజ్ హాఫ్ ఏ బ్రెయిన్, ఉండే మొదలు సగం వాడండి, అది అర్థమవుతుంది. ఎంత వాడితే వాడతామా? చూడండి, యోహాను రాసిన పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. పద్నాలుగో వచనము. ఎక్కువసేపు మనం అవుటర్ సబ్జెక్టులోకి వెళ్ళిపోతున్నాము. 9వ వచనము. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపెను. తన అద్వితీయ కుమారుని ఎక్కడ పంపించాడు? పంపిన తర్వాత కుమారుడా, అంతకుముందే కుమారుడా? హలో బ్రదరు, పంపక ముందు కుమారుడా, పంపక ముందే కుమారుడా? ఈ నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఎవరన్నారా మాట? అదేనా ఆలోచించవచ్చు కదా. 14వ వచనం చదవండి. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపియుట మేము చూశాము. ఎవరిని తండ్రి పంపించాడు? అంటే పంపిన తర్వాత కుమారుడు అయ్యాడా, పంపక ముందే కుమారుడా? ఇంకా చాలా ఉన్నాయి. యోహాను అద్భుతంగా రాశాడు. యేసుక్రీస్తు నిత్యత్వంలో దేవుని కుమారుడు, లోకానికి రాకముందే దేవుని కుమారుని స్వీకరించని వాడు తండ్రిని స్వీకరించడు. కుమారుడు లాంటి అనేకులైన కుమారులు కావాలి. జ్యేష్ఠ కుమారుడు కాబోయే యేసుక్రీస్తు లాంటి కుమారులే ఎవరికి కావాలి? ఎస్, దేవునికి కావాలి. ఓకే. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 34, 35వ వచనము. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజంలో
పట్టణంలో కొర్రాలతో కొట్టి పట్టణం నుండి పట్టణంలో తరుగుతుంది. నీతిమంతుడైన ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బలకీయ కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చెందింపబడిన నీతిమంతుల రక్తమంతి మీ మీదకి వచ్చును. దారుణము. తండ్రి మేలు చేస్తే చిన్న బాలుడు రాకుమారుడికి రాజును చేసి పట్టాభిషేకం చేసి అంతప్ప చెప్తే తనకు మేలు చేసిన వాని కుమారుణ్ణి కొడుకు చంపించేశాడు. ఎక్కడ? దేవుని మందిరంలో. అతను యాజకుడు. అతని రక్తం మీ మీద సాక్ష్యం చెప్తుంది, మీరు నరహంతకులు అని. ఎవరితో అంటున్నాడు యేసు ప్రభు? ఇశ్రాయేలీయులు నాయకత్వంతో అంటున్నారు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 24 అధ్యాయం 20-21 వచనము. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతను జడ్డు ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవాకు చేరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విశ్వసించిన కనుక ఆయన మిమ్మల్ని విశ్వసించి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు అన్ను. అందుకు వారి మీద వారిని ఏం చేశాడు? కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాజులు అతన్ని చావగొట్టిరి. యెహోవా మందిరపు ఆవరణలోనే యాజకుడిని, ప్రవక్తను ఏం చేశారు వాళ్ళు? ఎందుకు చెప్పారు? మీరు దేవునికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పినందుకు జకర్యాను ఏం చేశారు? చంపేశారు. వాళ్ళ కుమారులు మీరు అంతకంటే మీరు ప్రవర్తిస్తారా? తండ్రి ఎట్టివాడో తల్లి ఎట్టిదో. అంటే ఇశ్రాయేలీలు దేన్ని సహించలేరు? లేరు. తమ లోపాల గురించి ఎవరు చెప్పినా సహించలేరు. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము, క్షమించాలి 19వ అధ్యాయము 1 ఉపమానం చెప్పాడు యేసు ప్రభు. పన్నెండవ వచనము. అంటే దేవుని రాజ్యం అగపడుతుందేమో అని ఎదురు చూస్తున్నాడు. 11వ వచనంలో 12వ వచనం నుండి యేసు ప్రభు అంటాడు, రాజకుమారుడు రాజ్యము సంపాదించుకుని మళ్ళా రావాలని దూరదేశం ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మేళాలు ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారం చేయడం వారికి చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఎవరిని? రాకుమారుడు. రాజు ఎవరు అన్నాను? రాకుమారుడు ఎవరు? ఎవరిని ద్వేషిస్తున్నారు ఈ పట్టణస్థులు? ఇంకేమన్నారు చూడు. నువ్వు రావద్దు, నువ్వు వచ్చినా మమ్మల్ని ఏలడానికి వీల్లేదు, మాకు ఇష్టం లేదు అని రాకుమార్ని పంపించాడు. రాకుమార్ని కొరకు దగ్గరికి వర్తమానం పంపించారు. రాజకుమారుడు అధికారం సంపాదించి వచ్చాడు. నేనంటే ఇష్టపడని వాడు, నేను పరిపాలన చేయడం ఇష్టపడిన వాళ్ళని ఏం చేయాలి? నాశనం చేయాలి. ఆ మాట 27వ వచనము. 27వ వచనము. ఎస్. మరియు నేను తమ్ముడు ఏలుకు ఇష్టం లేని నా శత్రువుని ఇక్కడికి తీసుకొని వచ్చి నా యొక్క సమాధించని చెప్పాను. ఏం చేయాలి? ఎవరిని సంపాదించాలి? నేను పరిపాలన చేయడము ఇష్టం లేదని కబురు చేశారు కదా నాకు, నేను వెళ్ళిపోతుంటే వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఏం చేసేయమన్నాడు? ఇశ్రాయేలు పెద్దలందరూ దేవుని కుమారుని చంపేశామని అతిశయంతో ఉన్నారు. ఎందుకంటే ఆ ఉపమానం తమను గురించే, ఆ కుమారుడు వారసుడు ఈయనే అంటే ఆటోమేటిక్గా యేసుక్రీస్తు ఎవరి కుమారుడని అంగీకరిస్తున్నారు వాళ్ళు. ఈయన చంపేస్తారు. ఇశ్రాయేలు రాజ్యమంతా ఎవరి చేతిలో?
ప్రజలందరి మీద పతనం ఎవరు చెలాయించవచ్చు? తాము చెలాయించవచ్చును అని మత పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలు, ప్రధాన యాజకులు, పరిశీలు అనుకున్నారు. అలాంటి వారిని రాకుమారుడు ఏం చేయాలనుకుంటున్నాడు? తిరిగి వచ్చిన తర్వాత సంహరించడం అంటే మేము దేవుని కుమారుని చంపేశామని వాడు అతిశయిస్తూ ఉంటే వాళ్ళని సర్వనాశనం చేయడానికి ఏ దేవుని కుమారుడు రాజ్యాన్ని, అధికారాన్ని సంపాదించిన ఆ రాకుమారుడు తీర్మానించాడు, తీసరండి, నేనంటే నేను పరిపాలన చేయడం ఇష్టం లేదని కబురు చేశారే, వాళ్ళని తీసుకొచ్చి నా కళ్ళ ముందే చంపేయండి అన్నాడు. లూకా రాసిన సువార్తలోనే 21వ అధ్యాయము 20వ వచనంలో 21వ వచనంలో యెరూషలేము దండచేత చుట్టబడుట మీరు చూస్తున్నప్పుడు దాని నాశనం సమీపమై ఉందని తెలుసుకోండి. రైట్. అప్పుడు యోదయలో ఉండేవారు మండలం పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలువడిపోవలను. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపించింది అంటే ఎవరు మనసు పెట్టడం లేదు. దండ్లు, శత్రువులు చుట్టుముట్టేశారు దేన్ని? యెరూషలేము పట్టణాన్ని. రోమా సైనికులు, టైటస్ అనే సైన్యాధిపతి నాయకత్వంలో రోమా సైనికులు యెరూషలేము పట్టణాన్ని చుట్టుముట్టారు, వీళ్ళు తిరుగుబాటు చేసేవారని. ఏం చేయాలి? యేసు ప్రభువు ఆ మాట అంటున్నాడు. 23వ అధ్యాయము 27వ వచనము, 28వ వచనము, 29 వరకు బాగానే ఉంటుందేమో. 23వ అధ్యాయము 27 నుంచి 29. గొప్ప జనసమూహం ఆయన గురించి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖించిన చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించింది. ఎప్పుడు? యేసు ప్రభు సిలువ మోసుకొని వెళ్తున్నప్పుడు యేసు వారి వైపు తిరిగి, వాడి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా. ఎవరు? యెరూషలేము కుమార్తెలారా. యెరూషలేములో ఉండే ఈ నాయకులందరూ ఎక్కడుంటారు? మత పెద్దలందరూ ఎక్కడుంటారు? ఏ పట్టణంలో ఉంటారు? దేవాలయం ఎక్కడుండేది? ప్రధాన యాజకులు ఎక్కడుంటారు? యెరూషలేము కుమార్తెలారా. యేసు ప్రభు ఏమంటున్నాడో చూడండి. అంటే వాళ్ళు ఎవరి నిమిత్తం ఏడుస్తున్నారు? యేసు ప్రభును సిలువ వేసేస్తున్నారే, మా రక్షకుడిని ప్రభువును సిలువ వేసేస్తున్నారా అని స్త్రీలు ఏడుస్తున్నారా, పురుషులు ఏడుస్తున్నారా? జైలు ఏ ఎమోషన్ను దాచుకోగలరా? కోపం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, విచారం వచ్చినా బయటపడిపోతారా? ఎవరు బయటపడరు? వాళ్ళకి ఉంటుంది, పురుషులకు ఉంటుంది. కానీ ఎవరు బయటపడతారు ముందు? తొందరపాటు ఎవరిది? ఎవరికి లేదు, అది వాడు చెప్పాలి. ఓకే, చదవండి. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము మీరు నన్ను చంపేస్తారు, సిలువేస్తారని ఏడుస్తున్నారు కదా మీరు. నా నిమిత్తము ఏడవకుడి. అదిగో యెరూషలేము శత్రువులు రోమియోల దండ్ల చేత చుట్టబడినప్పుడు వారు హింసిస్తారు, భయంకరంగా హింసిస్తారు, దారుణంగా. మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. చదవండి. అంటే శత్రువులు చుట్టుముట్టేశారు, చంపేయడానికి వచ్చేస్తున్నారు, ఇంటింటికి జొచ్చి చంపేస్తున్నారు. పరిగెట్టి పారిపోవాలంటే ఎవరికి కష్టంగా ఉంటుంది? రామారావు గారు, ఎవరు పరిగెట్టి పారిపోలేరు? గర్భిణీ స్త్రీలు, బాలింతలు. ఎవరు? గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఏం చేయలేరు, దొరికిపోతారా? ఎవరి చేతికి? కత్తితో పొడిచి చంపేశారు, లోపలుండి పిండాన్ని తీసి చంపేశారట. తల్లుల ముందు పిల్లల్ని, పిల్లల ముందు తల్లుల్ని నరకడమే యూదులను. ఎవరు తీసుకున్న చర్య? నా కొడుకుని మీరు చంపుతారా? ఎవరంటున్నారన్నమాట? తండ్రి. నేనేమో గౌరవిస్తారు, నేను కోరిన ఫలం మీరు ఫలిస్తారని నీతి న్యాయంగా బ్రతకమని ప్రవక్తలను చంపితే తన్నారు, కొట్టారు, చంపారు. కనీసం నా కొడుకునైనా మీరు గౌరవిస్తారు, అంగీకరిస్తారేమో అంటే నా కొడుకుని ఏం చేయాలి అనుకున్నారు? చంపితే
లాభం ఏంటి? ఇశ్రాయేలు మీద సర్వాధికారం వారి చేతిలోనే ఉంటుంది అని. దేవుని కోపం రాదా? వస్తుంది. దేవుడు దండన విధిస్తాడు. ఎంత భయంకరమైన దండన! దేవుని కుమారుని మేము చంపామని కాలర్ ఎగరేసుకొని ఉన్నారేమో తెలీదు అహంకారంతో. తర్వాత చదవండి వచనము. ఎవరు పరిగెట్టుకుని వెళ్ళారు? గర్భిణీ స్త్రీలు, బాలింతలు. బిడ్డను వదిలేసి తల్లి వెళ్ళలేదు, బిడ్డను పట్టుకుని పరిగెట్టలేదు. గర్భిణీ స్త్రీలు పరిగెట్టలేరు. ఎవరి చేతికి దొరికిపోతారు? రోమా సైనికుల చేతికి దొరికితే వాళ్ళు నిర్దాక్షణ అంటే దయాదాక్షిణం లేకుండా ముక్కలుగా నరుకుతారు, పొట్టలో కత్తి పరుస్తారు. అంత భయంకరంగా ఎవరు చర్య తీసుకుంటున్నారు? ఓకే. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ. పర్వతం వచ్చి మీద పడితే బాధ ఎలాగుంటుంది? ఏమో బతికితే కదా. అంతకంటే భయంకరంగా ఉంటుంది ఆ చిత్రవద. నా కొడుకును మీరు చిత్రవద చేసి చంపారు కదా, మీ సంగతి నేను చూస్తాను అని తండ్రి తీసుకున్న నిర్ణయం. ఇక్కడ రాజు ఏం చేశాడు? కోపం వచ్చి నరహంతకులని ఏం చేశాడు? రాజు ఎవరు? ఆయన దాసులు ఎవరు? ప్రవక్తను ఏం చేశారు వీళ్ళు? దేవుడు ఏం కోరాడు? ఈ ద్రాక్ష తోట నుండి దేవుడు ఏ ఆశీర్వాదం ఇచ్చినా ఎందుకు ఇస్తాడు? ఇక్కడ కూర్చోబెట్టాడు ఎందుకు? అనకాపల్లి క్లాసులో ఎందుకు కూర్చోబెట్టాడు? నీతి న్యాయాన్ని ఇక్కడ నుండి అయినా అనుసరించండి. గొంగళి పురుగు లాంటి స్వభావము వదులుకొని సీతాకోక చిలుక లాంటి అందమైన ఆకర్షణీయమైన అందరికీ మేలు చేసి అందరూ అభినందించే స్వభావాన్ని అలవర్చుకోనండి అని ఈవేళ ఈ క్లాస్ ఏర్పాటు చేశాడు. ఎవరిని వాడుకున్నాడు? విజయనగరం సీతానగర్లో ఉండే సంఘాలని వాడుకున్నాడు, అనకాపల్లిలో ఉండే సంఘాన్ని వాడుకున్నాడు. ఇవన్నీ చేయించేది ఎవరు? ఘనత మహిమ ప్రభావం ఎవరికి చెందాలి? అటు అనకాపల్లిలో సంఘం కావచ్చు, విజయనగరంలో సంఘం కావచ్చు, వాక్యం చెప్పే ఆధిక్యత నాకు ఇచ్చిన నా విషయంలో కావచ్చు. దేవుడా, ఈ ఆధిక్యత ఇచ్చినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు. ఎస్, ఇశ్రాయేలులు పెద్దలు చేసిన పొరపాటుకు, తప్పుకు, భయంకరమైన పాపం ఏం చేశారు? వాళ్ళు 2 పాపాలు చేశారు. 3 అవ్వచ్చు. నెంబర్ 1, ధర్మశాస్త్రాన్ని మీరారు. నెంబర్ 1, వాడు ధర్మశాస్త్రానుసారంగా జీవించడం లేదు. నెంబర్ 2, అది హెచ్చరించడానికి వచ్చిన ప్రవక్తలను ఏం చేశారు? అవమానపరిచి చంపేశారు. నెంబర్ 2 చంపారు. నెంబర్ 3 ఇంకెవరిని చంపారు? వారసుని కూడా చంపేశారు. కాబట్టి రాజు చర్య తీసుకుంటాడా? తీసుకోడా? నేను ఆ దేవుని నియమాల్ని అతిక్రమిస్తే దేవుడు తన జీవ నియమాల్ని అతిక్రమించిన నన్ను దండించడము, శిక్షించడము న్యాయమా అన్యాయమా అంటామా? ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు నాయనా నేను తప్పు చేశాను, నన్ను దండించు అంటామా? భర్తకు ఎదురు చెప్పిన భార్య, నాయనా నేను తప్పు చేశాను, పాపం చేశాను, ఏ రీతికి దండిస్తావో దండించు. భర్త దగ్గర అలా ఒప్పుకుంటారా? అంటే గొంగళి పురుగే నవ్వుతున్నాడు. గొంగళి పురుగు అంటే కఠినంగా ఉంటారు. అందంగా ఉంటుందా, అసహ్యంగా ఉంటుందా? మన గుణాలు అందంగా ఉంటాయా దేవుని దృష్టిలో? అసహ్యంగా ఉంటుందా? గొంగళి పురుగే. ఎప్పుడు అలాగే ఉండిపోతామనా? ఈ క్లాస్ ఎందుకు పెట్టాడు? గొంగళి పురుగు లాంటి గుణాన్ని మానేసి సీతాకోకలాగా అందంగా దేవుడు అభినందించి దేవుడు అంగీకరించే మంచి ఆయన గుణాలు నేర్చుకోవడానికి ఈ క్లాసులో ఏర్పాటు చేశాడు. అడుగుతారు అలాగా? ఎవరైనా మా తప్పులు చెప్తే, ముఖ్యంగా భార్యాభర్తలు, ఎవరి లోపాల గురించి ఇంకొకరు మాట్లాడితే, ఎదురే వ్యక్తి మాట్లాడితే థ్యాంక్స్ చెప్తారండి. అంటే ఎప్పుడు గొంగళి పురుగులాగే ఉండిపోతామా? ఎవరు మారాలంటే నేను కాదు, నా పక్కడు, మనం కాదు, నేను మారుతాను. కరెక్ట్ జవాబు ఏమిటి? మారాలి అంటే మారు. దాట్స్ గుడ్. మైక్ ఇవ్వండి, తీసుకోండి. ఒక్కరు తీసుకున్న నిర్ణయాన్ని చూసి మిగతా వారు ప్రోత్సహించబడాలి, రేపబడాలి. ఎస్,
ఏం చేస్తారు మీరు? కొద్దిగా దగ్గర పెట్టండి, అందరికీ వినపడాలి. ఆ మనకుండే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అక్కడ. హలో, మీ పేరేంటో చెప్పండి, వాళ్ళకి తెలుస్తుంది. మీ పేరేంటో చెప్పండి. డేవిడ్ గారు మారుతారట, తీర్మానం చేసుకున్నారు. థ్యాంక్ యూ, మీరు చాలా మంచోళ్ళండి. ఇంతమంది ముందు నా పరువు కాపాడారు. నా చెప్పను అంటే నా పరువు ఇదిగో అంతేనయ్యా నీ స్థానము అని నాకే చూపించేవారు కాదు, గౌరవిస్తారు. దేవుని గౌరవించేవాడే, బాగా వినండి, దేవుని గౌరవించేవాడు దేవుని వాక్యాన్ని చెప్పే వ్యక్తిని కూడా ఏం చేస్తాడు? అబ్బా మీ అందరికీ తెలుసు, పురుషులు ఎవరు మాట్లాడలేదండి అంటే గౌరవించరా అంటే దేవుడు అంటే లెక్కలేదా? అలక్ష్యం చేశారా వీళ్ళు? మూడోసారి పిలువబడితే ఆయన అలాగే పిలుస్తాడు. ఎంతమంది ప్రవక్తలను పంపించలేదు, ఎంతమంది మేము తరిమి కొట్టలేదు. కొడుకుని కూడా ఏం చేయాలనుకున్నారు? ఇంకా ప్రాణాలతో దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు? అమ్మా సగమే అమ్మా, అది మారు మనసు పొందడం అంటే సగమేనమ్మా. నేను దిద్దుకుంటాను. డేవిడ్ గారు ఏమన్నారు? నేను దిద్దుకుంటాను, నేను మారుతాను. మారాలి అన్నది సరైన జవాబు కాదు. ఇంకొకరి మీద ఎంతేమో గాల్లో కలిసిపోవడం. నేను మారుతానని అందరి ముందు ఒప్పుకోగలిగితే మన సాక్షి ఎప్పుడు పనిచేస్తుంది. నువ్వు అన్నావుగా మన సాక్షి ఏమంటది? నువ్వు ఒప్పుకున్నావుగా. ఎంతమంది ఒప్పుకుంటావు మన తప్పుల్ని? నేను ఒప్పుకుంటాను నా తప్పుల్ని. ఎవరు ఒప్పుకోరన్నమాట. మరి చేతులు ఎత్తాలి, ఎంతమంది ఒప్పుకుంటారు అన్నది వాళ్ళు ఎత్తారు కాబట్టి ఎత్తేద్దామా? ఇలాగంటే అలా చేస్తారు, అలాగే అంటే ఒక్కసారి మీరు ఎత్తాలి అని. నేను మార్పు కొరకు కృషి చేస్తున్నాను, మారే కార్యక్రమంలో నేనున్నాను. డానియల్ గారు లేరంట, ఆయన వెళ్ళలేదుగా, రాసుకుంటున్నాను. ఓకే, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, బలపరుచుకోవాలి. ఇప్పుడు క్రీస్తు సంఘం గురించి వచ్చిందండి. చంపేశాడు ఎవరిని? తన కుమారుని చంపిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? స్త్రీ పురుషులు పిల్లలు బాలింతలని భేదం లేకుండా చంపించేశాడు. వాళ్ళు ఏం చేశారంటే జనాంగం చేసినప్పుడు, నాయకులు చేసినప్పుడు దాని శిక్ష వాళ్ళు కూడా అనుభవించవలసిందే అని. పరలోకానికి వెళ్తారో నరకానికి వెళ్తారో నాకు తెలియదు, కానీ ఆ నిర్ణయం ఎవరిది? పరలోకానికి తీసుకెళ్లాలో వద్దన్నది నిర్ణయం ఎవరిది? ఎస్. ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది అది. ఎవరి దగ్గరికి? క్రీస్తు సంఘ సభ్యులు సువార్థికుల దగ్గరికి వచ్చింది. ఏం చేస్తాడో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం. జాగ్రత్తగా వినాలి, మనసు పెట్టుకోవాలి, చెవులు హృదయం దేవుని వాక్యానికి అప్పచెప్పాలి. ఇరవై 22వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. అప్పుడు అతను పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కాదు. కనుక రాజమార్గములకు పోయి. పిలువబడిన వారు ఎవరు? ఇశ్రాయేలీయులు. వాళ్ళు పరలోకానికి పాత్రలు కారు, దేవునికి అక్కర్లేదు. అలాంటి వాళ్ళు ఏం లేని వాళ్ళు, నీతి న్యాయము లేనటువంటి వాళ్ళు. ద్రాక్ష పళ్ళ కొరకు ఎదురు చూస్తే యజమానుడు, ద్రాక్ష తోట యజమాని, ఆ కాపులు ఆ ద్రాక్ష తోట ఏది ఫలించింది? కారు ద్రాక్షలు కాచిరే కఠిన ఇశ్రాయేలీయులు అని పాడతాం కదా. అంటే ఏమిటి? నీతి న్యాయం ఎరుగక నీ రాజ్య పాలనలో దేవుడు వాళ్ళకి రాజుగా ఉండి పరిపాలన చేసినా సరే వాళ్ళకి చేయలేదు. ఎస్. తర్వాత రాజమార్గంలోనికి వెళ్ళి మీకు కనబడే వారిని పిలువడని తన దాసుతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిన కనుక. చెడ్డవారు మంచివారు ఎవరు? వాళ్ళు
ఎవరు సంహరించబడ్డారు? పిలువబడిన వారు మంచివారు అంటే దేవుని వాక్యానికి లోబడే వాళ్ళు ఉన్నారు. ఈ నాయకులు నిన్ను హతం చేశాడు. ఎవరైతే దేవునికి భయపడుతున్నారో మంచివారు. చెడ్డవారెవరు? ప్రశ్న. చెడ్డవారెవరు? అన్యులు. వారిని కూడా పిలవండి, అందరినీ. బిందుశాల ఏమవ్వాలి? చదవండి. కావన ప్రతి ఒక్కరిని పిలవండి. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. యేసు మొదటిసారి వచ్చినప్పుడు కేవలం ఎవరి దగ్గరికి మాత్రమే పంపబడ్డాను అని చెప్పాడు. ఇప్పుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. తను చంపేశారు, సమాధి చేశారు, తిరిగి లేచాడు. ఎంతమంది దగ్గరికి వెళ్ళమని? అందరూ. అంటే యూదులు కాని వారు అందరూ అన్యులే. అన్యుల దగ్గరికి, చెడ్డవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిందుశాల ఏమవ్వాలి? నిండాలి. నిండిన తర్వాత కూర్చున్న వారిని చూడలోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకున్నప్పుడు చూచి, బిందుశాలకు ఎవరు వచ్చారు? రాజుగారు వచ్చారు. రాజు వచ్చాను దర్శించడానికి వచ్చాను. ఎవరెవరు వచ్చారు? నా విందుకు అని. అక్కడ ఏం లేదు. పెండ్లి వస్త్రం ధరించుకున్నప్పుడు చూచి, పెళ్లి వస్త్రము ధరించుకొనని వాళ్ళు కూడా ఎక్కడున్నారు? పెళ్లి విందులో ఉన్నారు. అంటే వచ్చిన వాళ్ళందరికీ ఏమి ఇస్తాడు రాజు? ఏమి ఏర్పాటు చేసాడు? పెళ్లి వస్త్రాలు ఇస్తాడు. కానీ పెళ్లి వస్త్రం లేకుండా ఒకడు వచ్చి విందులో కూర్చున్నాడు. కూర్చుంటే హలో చదవండి. చూచి గౌరవిస్తాడా లేదా? తాను ఏర్పాటు చేసిన పెళ్లికి విందుకు వచ్చాడు, గౌరవించాలి కదా. స్నేహితుడా పెళ్లి వస్త్రం అంటే ఏది? పెళ్లి వస్త్రం అంటే ఏది? నీతి న్యాయం అనే వస్త్రం, నీతి క్రియలని. అంటే యేసుక్రీస్తు నమ్మాను, ఆయన గుణాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. పెళ్లి బిందుశాలకు రావడము అంటే, బిందుశాల అంటే తీర్పు దినము. బిందుశాలకు వచ్చాడు. ఎవరు వచ్చారు? రాజు వచ్చాడు. బిందుశాల అంటే తీర్పు. అందరికీ పెళ్లి వస్త్రాలు ఉన్నాయి అంటే అందరికీ ఇచ్చి ఉంటాడు. అలా కనబడకుండా లోపల దూరేశాడు ఒకడు. వాడి దగ్గర ఏం లేదు. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఎలాగొచ్చావు? అతను ఏం చేశాడు? చదవండి, నన్ను చూసి నవ్వడం కాదు. మాట్లాడలేదు. అంటే అతను రాజమార్గంలో వచ్చినవాడు, దేవుని కుమారుని గుణలక్షణాలు పెంచుకుంటాను అందుకే బాప్తిసం పొందుతున్నాను అన్న ఉద్దేశంతో పొందలేదు. పొందమన్నారు, పొందారు. పెళ్లి కొడుకు పొందారు, మా ఇరుగు పొరుగు వాళ్ళు పొందారు, మా అన్నదమ్ములు అక్క చెల్లెలు స్నేహితులు అందరూ పొందారు కాబట్టి నేను మునుగుతాను. యేసుక్రీస్తు గుణాలు పెంచుకోవడానికి అని బాప్తిసం పొంది, ఆ గుణాలు పెంచుకుంటే నీతి క్రియలు చేస్తే అది వస్త్రముగా ఉంటుంది. 3 నీతి క్రియల గురించి యేసుప్రభు చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం. ఏంటది? ధర్మం చేయడం ఒకటి, ప్రార్థన చేయడం ఒకటి. ప్రార్థనలో ఏమిటి? నా రుణస్తులను నేను క్షమించి ఉన్న ప్రకారము అంటామా? అన్నామా ఎప్పుడైనా? ఉద్దేశమా దాన్ని? ఆ ఒక్క మాటను గురించి మొత్తం అంతటిని గురించి మాట్లాడటం లేదు. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించమంటే
నేను ఎవరి మీద కష్టం పెట్టుకున్నానో నువ్వు కూడా నా మీద కష్టం పెట్టుకో అని ఎవరితో చెప్పాలి? హలో, మరి ప్రార్థన చేసినప్పుడు ఆ మాట లేకపోతే ప్రార్థన అలా పెట్టాడు దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13-14 వచనాలు. ఒకరి మీద కోపం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ప్రార్థన చేయలేదు ఎప్పుడు? ప్రతి చోట ఎవరు ప్రార్థన చేయాలి? పురుషులా స్త్రీలు కూడా చేయొచ్చేమో. పురుషులు లేకపోతే, పురుషులు ఉన్నప్పుడు స్త్రీలు చేస్తే దేవుని వాక్యానికి అది నువ్వేం చేస్తావయ్యా, పెద్ద చెప్పొచ్చావులే అని ఎవరితో అండవు? నువ్వు చెప్పినట్టు మేము వింటామా? నీ పరిపాలన కింద ఉండము. పురుషులు మాత్రమే ప్రార్థన చేయాలి ప్రతి చోట. పురుషులు అన్న వచనం చెప్పండి ఉంది, ఎందుకు లేదు? లేకపోతే నేను ఎక్కడే మాట్లాడేది ఎక్కడ? తిమోతికి పౌలు రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఏముండకూడదు? ఎవరి మీద కష్టం ఉంటే ప్రార్థన చేసేస్తామా? చేసేస్తాం. ప్రార్థన చేయండి అనగానే ఛాన్స్ దొరికిందని కదా చేసేస్తాం. అందులో పాస్టర్ గారు భార్యతో గొడవలు పెట్టుకుని ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసేస్తాడు. ఎవరు? పాస్టర్ గారు కాదా? ఆయన నవ్వుతున్నాడంటే చేసే ఉంటారు. నవ్వుతున్నారంటే కోపమును సంశయమును మాని ప్రతి చోట ఎవరు చేయాలి? పురుషులు ఉన్న చోట స్త్రీలు చేస్తే మాకు యేసు రాజు కాదు, మాకు మేమే. సరే, వాళ్ళేం చేశారు? అక్కడ వాళ్ళేం చేశారు? ఏం చేశాడు దేవుడు వారిని? మరి నన్నేం చేయాలి? పురుషులున్న చోట స్త్రీలు ప్రార్థన చేస్తే దేవునికి అవమానము. తప్పు చేశాం. ఈ క్లాస్ ఎందుకు? మన తప్పులు మనం తెలుసుకుని దిద్దుకొని. ఎవరు నాశనం అవ్వడము దేవునికి. కాబట్టి క్లాసు వాళ్ళు చెప్పిందే చెప్తారండి అనకాపల్లిలో అనుకునే వాళ్ళు ఉంటారా? అందుకే మానేస్తారు చాలామంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోతారు? మీరు చేతులెత్తని చూద్దామంటే ధైర్యంగా ఎవరైనా వెళ్ళేవాళ్ళు చేతులు ఎత్తగలరా? అంత ధైర్యం ఉందా? ఒకడు సగమే ఎక్కిస్తాడు, నేను సగం అక్కడ ఉంటాను, సగం లోపల ఉంటాను అని. పని ఉంటే మస్ట్ అయితే ఒక బ్రదర్ చెప్పారు, నాకు డ్యూటీ ఉందండి అని. చెన్నై గారు వెళ్ళిపోయారు. నాట్ బట్ పొజిషన్ అది. ఇవే మాట్లాడతారు. కానీ స్నేహితుడా ఎలా వచ్చావు నువ్వు లోపలికి? ఏం లేదు. ప్రకటన గ్రంథంలో అంటే చాలా మాట్లాడాలి, టైం చాలదు కదా. మీరే మాట్లాడేస్తే ఎలాగండి? కొంతమంది అయ్యో బ్రదర్కు అంకుల్ గారికి కష్టం ఏర్పడుతుందేమో. 6వ అధ్యాయం 11వ వచనము. తెలుపు అంటే 19వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 8వ వచనము. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్ల ఆమెకి ఇయ్యబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నేను ఇక్కడ నీతి క్రియ చేయను. 3 చెప్పాడు యేసుప్రభు. దేవుడిచ్చిన యేసుప్రభు చెప్పిన ప్రతి మాట ఆజ్ఞ నీతియే. దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నీతి. దేవుడు ఏ పని ఎలా చేయమన్నాడో ఆ పని అలా చేయడమే నీతి. ఇచ్చిన ప్రతి ఆజ్ఞ నీతి గలదే. నాకు నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చేయనంటే బాగా ఆలోచించాలి. పెళ్లి వస్త్రం అంటే ఏమిటి? ఇప్పుడు నేను ఏ మార్పు చెందలేను, క్రీస్తు సంఘ సభ్యుడిని. తీర్పు దినం నాడు స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా ఎలాగొచ్చావు అని ఎవరు అడుగుతారు? తీర్పు దినం నాడు దేవుడు రాజు పెళ్లి శాలకు వచ్చాడా రాలేదా? వచ్చి
వచ్చి అందరినీ చూస్తూ ఉన్నాడు. అందులో ఒక్కడు కనబడ్డాడు. ఏం లేకుండా ఏ సంఘ సభ్యుడై ఉంటాడు? తిరుగులేదట. ఎవరు? అన్యులకు, మిగతా వారికి ప్రవేశం లేదు. మరి ఎలా దూరాడో దూరిపోయాడు. ఎవరు? క్రియ సంఘ సభ్యుడు. ఏం లేదు, నీతి క్రియలు చేయలేదు. కుడి చేత్తో ఎవరికైనా సహాయం చేస్తే నీ మనసులో ఎప్పుడు దాన్ని తిరిగి ఆలోచించవద్దు. ఇచ్చింది దేవుడు, ఆయనకి ఇమ్మన్నాడు, నన్ను వాడుకున్నాడు. దేవుడా, ఈ గొప్ప నీతి క్రియ చేయడానికి నన్ను వాడుకున్నందుకు, వినియోగించుకున్నందుకు నీకు కృతజ్ఞతలు అని ఎప్పుడైనా శ్రీని గారు అన్నారండి? అనలేదా? మీ ముందు అనలేదేమో, అనుకొని ఉంటాడు. అనుకున్నావా లేదా? ఆయన తిట్టుకుంటున్నాడమ్మా. మా ఆవిడ ముందు నన్ను అంటారా, అడుగుతారా? మనమందరం దేవుని బిడ్డలము, ఒక చోటుకు వెళ్ళవలసిన వాళ్ళము, దాపరిక లేని జీవితం జీవించాలి. ఆయనకి తెలిస్తే ఏమనుకుంటాడో, ఆయన ఇంకొకరికి చెప్తాడేమో, ఈయన ఇంకొకరికి చెప్తాడేమో అని భయపడవలసిన అవసరం లేదు. మనందరికీ తండ్రి ఒక్కడే. వెళ్ళే గమ్యం ఏది? వెళ్ళే చోటేది? కానీ చదవండి, ఆయన మూసేశాడు. ఎవరికి ఎక్కువ ఇవ్వబడనో వాళ్ళ దగ్గర నుండి ఎక్కువ ఆశిస్తారన్నాడు దేవుడు. మీకు ఎక్కువ ఇవ్వబడింది. చదవండి 21వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలోని. రాజు ఏం చేయాలి? జీవితాన్ని మార్చుకోవడానికి కృషి చెయ్యని వ్యక్తులు దేన్ని ధరించుకునే అవకాశం లేదు. ఏది ఉండదు వాళ్ళకు? పెళ్లి వస్త్రం ఉండదు. పెళ్లి వస్త్రం అంటే ఏమిటి? ఏమైనా చేశానా ఎప్పుడైనా? ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయమన్నాడు? తలుపు వేసుకోమన్నాడు కదా, అనలేదా? ఎవరు స్త్రీలు వినటం లేదు. వేసుకో, నీ గదిలోనికి వెళ్ళి రహస్యంగా నీవు ప్రార్థన చేయి. ఎందుకు రహస్యంగా ప్రార్థన చేయాలి? నా లోపాలు తండ్రికే తెలియపరచాలి. ఆయన నేను ద్వేషిస్తున్నాను, నేను అసహించుకుంటున్నాను, నాలో అతిశయం ఎక్కువ, స్వనీతి ఎక్కువ, స్వార్థం ఎక్కువ, నేను సోమరిని, నాకు యథార్థత లేదు, అహంకారిని. ఆ మాట ఇంకొకరు వినకూడదు. నేను దేవునికి ఎవరితో చెప్తున్నాను? దేవునితో చెప్పడం అలవాటు అయితే తిరిగి ఆ పని చేస్తాడా? దేవునితో నీ ఎదుట నేను పాపం చేశాను అన్న వ్యక్తి ఎవరు? మళ్ళీ ఆ పని చేస్తాడా? మరి దేవునితో మనం చెప్పాము ఎప్పుడైనా? చెప్పితే అవకాశం ఇస్తాడు. అలాంటి ప్రార్థనలు ఎప్పుడైనా చేసినా అది నీతి క్రియ. అది నీతి క్రియ అంటాడు. రహస్యంగా చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అది నీతి క్రియలో ఒకటి. మూడో నీతి క్రియ, ఉపవాసంలో ఎన్నిసార్లు ముఖం కడుక్కోవాలి? వీలైనప్పుడల్లా. ఎందుకు ఉపవాసం చేసేది? నా చెడ్డ గుణాలు మానుకోవడానికి నా విశ్వాసం సరిపోవటం లేదు, నాకు బలం చాటం లేదు. ఎంత అనుకున్నా సరే ఆ చెడ్డ గుణం కలిగే ఉన్నాను, ఆ క్రియలు చేస్తూనే ఉన్నాను. ఏడుస్తూ ఉపవాసం చేసినప్పుడు ఇశ్రాయేలీలు ఏడుస్తున్నారు రోజంతా ఏడుస్తూ ఉంటే భోంచేస్తారు కదా, ఉపవాసం అంటే అది. నాలో ఉండే లోపాలని దిద్దుకోవడానికి నన్ను బలపరచు. ఒక పట్టణం వాళ్ళు ఆ పని చేశారండి. నీనెవే. ఏ పట్టణం వారు? పశువులు కూడా మంచిగా ఇవ్వలే. వాళ్ళు తాగి ఉంటారా? తిని ఉంటారా? ఉపవాస ప్రార్థన దేవుని నిర్ణయాన్ని మార్చడానికి ఉపయోగపడింది. అగ్ని గంధకములు కురిపించేస్తాను అన్న దేవుడు మానుకున్నాడా? మానుకోలేదా? అంటే నేను ఎలా చేస్తే నా మొర దేవుని దగ్గరికి చేరుతుంది? ఎలాగ ప్రార్థన చేస్తే? ప్రార్థన మంచిదే, కానీ ఉపవాస ప్రార్థన ఇంకా బలమైనది. ఎలా చేయాలి? నాలో లోపాలు నాకేమైనా కనబడుతుందా? నా లోపాలు చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భర్తకు భార్య, భార్యకు భర్త. అఫ్కోర్స్ కొంతకాలం పోయిన తర్వాత పిల్లలు కూడా చెప్పొచ్చు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత, నాన్న నువ్వు అలా మాట్లాడము దేవుని బిడ్డగా తగదు అనే స్వాతంత్రము, స్వేచ్ఛ పిల్లలకి ఇస్తామా?
థ్యాంక్ యూ అంటామా పిల్లలతో? వాళ్ళకు ఐస్ క్రీమ్ కొని పెడతామా? నా భయ్ నువ్వు నాకు చెప్పేదే నాకు తెలియదేంటి? భార్య చెప్పిన అలాగే మాట్లాడతాం మేము. పురుషులు మంది పురుష ఆధిక్యత గల సంస్కృత కాదా? ఎవరు మాట్లాడటం లేదు. కాదనా? నోర్మి అని పురుషుడు అంటాడా, స్త్రీ అంటదా? చూద్దాం ఎంతమందికి ధైర్యం ఉంది నిజాయితీగా ఒప్పుకోగలము. నోర్మి అని ఇంట్లో అంటే పురుషుడు అంటాడా, స్త్రీ అంటదా? ధైర్యం లేదనమాట. ధైర్యం లేదా? నేను ఎప్పుడూ లేదంటాడు ధాన్యాలు. వాళ్ళ ఆవిడ లేదు కాబట్టి. స్త్రీలంటే సహించగలమా? సహించగలమా? స్త్రీని అడుగుదాం. నోరుమి అని స్త్రీలు అనగలరా? అంత ధైర్యమా అనుకుంటాం కదా. ఎవరికి హక్కు ఉందని? మన హక్కుల గురించి మనకు తెలీదా? హక్కుల గురించి పోరాడమని అనేవాళ్ళు ఉన్నారు. మన హక్కు ఏమిటి? నోరుమి అనే హక్కు కదా. ఎంత దారుణం అండి! పురుషాధిక్యత కలిగిన ప్రపంచం కాదా? భారతదేశ సంస్కృతి కాదా అది? ఎవరు మాట్లాడటం లేదు. మీరు మౌనంగా ఉంటే మీరు చెప్పేది మీరు చెప్పాలనుకున్నది చెప్తున్నారు, మేము కూర్చోవాలి కాబట్టి కూర్చున్నాం, అంతేగాని మేము వినేది లేదు. అంతేనా? కాదని ఎలా నిరూపించగలరు? జవాబు చెప్తే నిరూపించగలరు. అంతేనా? అంతే అంటున్నారు. మరి మీరు చెప్పాలనుకున్నది చెప్పేయండి, మాట్లాడాలనుకున్నది తిట్టాలనుకున్నది తిట్టియండి. మేము విన్నట్టు కూర్చుంటాం కానీ మేము ఆలోచించము. అంతే కదండి? కాదా? కాదని ఎలా నిరూపించగలరు? మరి జవాబు చెప్పడం లేదుగా. అర్థమైతే కదండి జవాబు చెప్పాలయ్యా అన్నాడు చూస్తున్నాడు ఆయన. అర్థమైందా? ఇంట్లో ఎవరు నోరు ముయ్యని ఎక్కువసార్లు అంటారు. ఎక్కువసార్లు కదా, ఎప్పుడు అనేది పురుషుడే కాదా? మరి నోరు విప్పడం లేదంటే అర్థం ఏంటి? మా భార్యలు అంటారండి, మేము కాదు అని అర్థం. నోరు ముయ్యని ఎవరంటారని? అందుకని మేము నోరు విప్పడం లేదు, మూసేయమన్నారు వాళ్ళు. అబ్బా ఏమి సంతోషం అండి! ఆహా, మాకు ఆ అధికారం రావాలా, వస్తే మా ప్రతాపం చూపిస్తాం అన్నట్టుంది. నోరు మూసేయమన్నారు కదండి. నేను కొద్దిగా ఎక్కువ చనువు తీసుకుంటానేమో. తీసుకుంటానా తీసుకోనా అది ప్రశ్న. తీసుకుంటారు. మీకు బాధ అనిపిస్తుందా అమ్మా? సిస్టర్ గారు దగ్గర మీరు అలా మాట్లాడతారా? ఆమె చెప్పాలి. అమ్మ అలాగే మాట్లాడతారా మీ దగ్గర? భార్య భర్తలు కూర్చోబెట్టి అలా మాట్లాడితే ఒకరి లోపం గురించి ఇంకోటి చెప్పమంటే ఎలా చెప్తారండి? అసలు భారతదేశ స్త్రీలందరూ భర్తను దేవుడు కాదు, దేవుని కంటే ఎక్కువగా గౌరవిస్తారు కాదా? మన సంస్కృతి అది. స్త్రీలు అలాగే అంటారు. ఓకే కాలు చేతులు కట్టేసి ఎక్కడ పడేయమన్నాడు? ఎవరిని? ఆయన ఇప్పుడు నవ్వుతున్నాడు అండి, ఇంతవరకు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఎందుకో నాకు తెలియదు. మైక్ ఇస్తే చెప్తారు, మీరే చెప్పాలి ఎందుకు నవ్వుతున్నారు అన్నది. అంటే మా ఆవిడ నన్ను నోరు మూసుకోమంటే నేను ఇక్కడ నోరు మూసుకున్నాను అన్నమాట. అంతే కదండి? అంటే మర్చిపోతే బాగుంటుందా? వాక్యం మర్చిపోయి సబ్జెక్ట్ నుండి బయటికి వెళ్ళిపోయాడు, ఇంకా రాలే అనుకుంటూ ఉన్నాడట. సబ్జెక్టులోకి రావాలా వద్దా? మరి ఆయనేమో వచ్చేసాడు మళ్ళీ. ఓకే రాదండి. ఎక్కడికి వెళ్ళిన సబ్జెక్టును సువార్తికుడు విడిచిపెట్టకూడదు. అది సంబంధింపజేయాలి సమయానుకూలంగా. యేసుప్రభు చాలా చెప్పాడు. ఓకే చదవండి. రాజు కాలు చేతులు కట్టేసి చీకటిలోకి తోసేయండి. ఏముంటుంది వెనకుండే వాళ్ళు? ఏడుపు, పళ్ళు కొరుకుతూ ఉంటే పళ్ళు కరిగిపోతాయా, అరిగిపోతాయా లేదా?
ఎప్పుడు పళ్ళు కొరుకుతూ ఉంటే పళ్ళు అరిగిపోతాయా లేదా? ఏం కాదు, ఏడుస్తూ ఏడుస్తూ పళ్ళు కొరికేది రెండు సందర్భాలు. విపరీతమైన కోపము, విపరీతమైన బాధ, రెండు విపరీతమే. కోపం ఎక్కువగా ఉన్నా సరే పళ్ళు ఏం చేస్తారు? పట్టపట్టా కొరుకుతారు. బాధ ఎక్కువైతే తట్టుకోలేని బాధ కూడా అప్పుడు పళ్ళు కొరుకుతారు. అజ్ఞారదు, ఆత్మకు మరణం ఉండదు, కాలిపోతూ ఉంటుంది. అక్కడ పడేయండి. ఎలా దూరాడో ఎవరి గురించి రాయబడి ఉంటుంది ఇది? పిలువబడిన వారు. సంఘము అనే మాట గ్రీకులో ఏ పదం నుండి వచ్చింది? పురుషుల్ని అడగాలి. ఎక్లీషియా అంటే అర్థం ఏంటి? బయటకు పిలువబడిన వారు. ఇక్కడ కూడా ఎలాంటి వారు వాళ్ళు అంటే ఎవరి గురించి ఆ మాట రాయబడింది? క్రీస్తు సంఘ సభ్యుల గురించి. క్రీస్తు సంఘ సభ్యుల గురించి. ఏది ఉంటే అలాంటి పరిస్థితి ఎదురవ్వదు. నీతి అనే వస్త్రాన్ని ధరించుకుంటే, నేను చేస్తా కదా అది వస్త్రంగా వస్తుంది. 3 విషయాలు చెప్పాను. ఏమిటవి? నీతి క్రియల గురించి యేసుప్రభు చెప్పినవి 3. కుడి చేతితో చేసింది ఎడమ చేతికి కూడా ఎంత ఇస్తున్నామో తెలిస్తే ఈ చేతి కూడా తెలుస్తుంది. ఎవరో దేవుడిస్తున్నాడు, నన్ను వాడుకుంటున్నాడు. అద్భుతమైన కార్యక్రమం ఇది. నేను వాడబడుతున్నాడు. దేవుడా నీకు కృతజ్ఞతలు. నేను లోభిని, పిస్రారిని, స్వార్థపరుణ్ణి. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావనే స్వభావం కలిగిన వాని చేత ఇంకొకరికి సహాయం చేసే భాగ్యాన్ని ఇచ్చావు. నువ్వు ఘనుడవు అని ఎవరికి కృతజ్ఞతలు తెలియజేయాలి, గౌరవించాలి? దేవునికి. ఒక నీతి క్రియ జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం రాకూడదు. నెంబర్ 2, ఏమని ప్రార్థన చేయాలి? ఇదిగో నాలో ఇన్ని లోపాలు ఉన్నాయి, నేను కుళ్ళుకుంటాను ఆయన్ని చూచి, అతన్ని చూసి అసహించుకుంటాను, అతన్ని ద్వేషిస్తాను, అబద్ధాలు చెప్తాను, స్వార్థం ఎక్కువ, అహంకారం ఎక్కువ, శరీరాన్ని లోకాన్ని బాగా ప్రేమిస్తాను, సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తాను, తండ్రి నాకు సహాయం చేయి, నేను దిద్దుకుంటాను. అలాగా ఉపవాస ప్రార్థన చేసిన ఏ పట్టణస్థుల్ని దేవుడు క్షమించాడు? నీనివే. నన్ను క్షమించడా? రహస్యంగా చూచు నీ తండ్రి, గదికెళ్ళి ప్రార్థన చేయి. నీ లోపాలు తండ్రికి తెలియపరచు. లోపాలు తండ్రికి తెలియపరిచిన వ్యక్తి బహిరంగంగా కూడా చెప్పాడు, హానికరుడను, హింసకుడను, దేవదూషకుడను నేను. ఎవరన్నారా మాట? మరి అందరికీ తెలిస్తే విలువ తగ్గిపోదా? తగ్గిపోదు, విలువ పెరుగుతుంది. కానీ మనం ఎందుకు ఒప్పుకోము? హలో, ఎందుకు ఒప్పుకోము? చేసిన తప్పు అపోహ. అది లోకం చెప్పేది, విలువ తగ్గిపోద్దని. భార్య దగ్గర భర్త తన లోపాలు ఒప్పుకుంటాడా? ఏమవుద్దని? పొరుగును చూచినట్టు చూస్తుంది. నన్ను అసలు గౌరవించదు. మంచినీళ్ళు తీసుకురమ్మంటే వెళ్ళవయ్యా, తర్వాత తల్లే, నేను ఖాళీ లేదు నాకు అంటదేమో. అది అపోహ. మన తప్పును మనం ఒప్పుకుంటే ఈరోజు కాకపోయినా రేపైనా నా భర్త నిజాయితీపరుడు. గౌరవం పెరుగుతుందా, తరుగుతుందా? 3వది, ఉపవాస ప్రార్థన చేసేది ఎందుకు? ఇన్ని బలహీనతలు ఉన్నాయి, నాకు శక్తినివ్వు, ఏడువు అన్నాడు. నా బలహీనతను చూచి నేనే ఏడవాలి. నాయనా, నాకు అసహ్యంగా ఉంది నా బతుకు, నువ్వు సహాయం చేయి. నాకు ఆశ ఉంది, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలనే ఆశ ఉంది, పరలోకంలో ప్రవేశించాలనే ఆశ ఉంది. ఇది మానుకోవాలి, ఇది మానుకోవాలని. కానీ నా విశ్వాసము బలంగా లేదు అని ప్రార్థన చేస్తాం. రోజంతా 24 గంటలు ఉపవాసం ఉండాలి. 24 గంటలు మంచులు కూడా తాకూడదు, ప్రార్థనలోనే గడపాలి. కేవలము దృష్టి నా లోపాన్ని దిద్దుకునే శక్తిని ఇవ్వు అని దేవుని వేడుకోవడం అనే దాని మీద మాత్రమే కేంద్రీకరించాలి. బాగా ఆలోచించాలి. సో పెళ్లి విందు అంటే ఏంటి? దేవుని రాజ్య పౌరుల జీవిత విధానము తెలుసుకొనుటకు వాక్యం వినాలి,
గ్రహించాలి, దేవుని పరిపాలనకు ఇష్టపూర్వకంగా లోబడాలి. అది దేవుని పెళ్లి విందు. పెళ్లి విందులో తీర్పు కూడా జరుగుతుంది. ఎంతమంది పెళ్లి వస్త్రాలు కలిగి ఉంటారని రాజు గమనించడానికి వచ్చాడు. నన్ను గమనిస్తాడు. అప్పుడు ఏది మారాను, ఏ నీతి క్రియ చేశాను, ఎవరి సంగతో ఎందుకు, నేను పెళ్లి వస్త్రము కలిగి ఉంటాను. అప్పుడు ఈవేళ యేసుక్రీస్తు వస్తే మన గతి ఏమవుద్ది? ఈవేళ దేవుడు నన్ను పిలిస్తే, అంటే చనిపోతే నేను, నా గతి ఏమవుద్ది? అలా ఆలోచించాలని మనవి చేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.